ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం చేత అన్ని దేశాల్లో కూడా గ్యాస్ సరఫరా కావచ్చు, పెట్రోల్ కొరత అనేది భారీగా ఏర్పడుతుంది. అది భారతదేశంలో చూసుకున్నట్లయితే ఇప్పటివరకు కూడా అటు గతంలో ఇచ్చినటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 2 నెలలకు సరిపడా కూడా అటు ఎల్‌పీజీ గ్యాసులు కావచ్చు, పెట్రోల్ కావచ్చు ఉన్నాయంటూ కూడా ఒక ప్రకటన అయితే చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే అటు గ్యాస్ అనేది ఎల్‌పీజీ గ్యాస్ కొరత అనేది భారీగా కనిపిస్తుంది. వాటి రేట్లు కూడా చూసినట్లయితే అతి భారీగా పెంచడం అయితే జరిగింది. ఇప్పటి వరకు కూడా మన ఎల్‌పీజీ గ్యాస్ హైదరాబాద్లో చూసుకున్నట్లయితే గతంలో మార్చి 7న ₹115 ఉండగా దాని రేటు పెంచగా ఇప్పుడు రెండోసారి కూడా దాదాపుగా ₹195 కూడా దాని రేటు ప్రైస్ అనేది ఎక్కువగా చేయడం అయితే మనం చూడొచ్చు. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నటువంటి రేటు 2300గా కూడా కమర్షియల్ గ్యాస్ ఎల్‌పీజీ రేటును పెంచినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొరత లేదంటూ కూడా చెప్పుకొస్తుందో కానీ ఇప్పుడు చూసినట్లయితే ఎల్‌పీజీ గ్యాస్ కొరత అనేది భారీగా ఉందనే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పెరిగినటువంటి రేట్లు కూడా అదే విధంగా ఉన్నాయి. దాదాపుగా 2 సార్లు కూడా ఒకే నెలలో దాదాపుగా 2 సార్లు రేట్లు పెరగడము, దాని కొరత కూడా అంటే చాలామంది కమర్షియల్ గ్యాస్ కొనలేక బ్లాక్లో కూడా కొంతమంది కొంటున్నారు. ఈ బ్లాక్లో కొనడం వల్ల కూడా గ్యాస్ రేట్ అనేది దాదాపుగా అటు ఎల్‌పీజీ గ్యాస్ కమర్షియల్ గ్యాస్ కూడా 4000, 5000, 6000 కూడా పెంచి అటు గ్యాస్ రేట్ అనేది పెంచి అమ్మడం జరుగుతుంది. అయితే దీన్ని నివారించడానికి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కూడా 2300 ఉన్నటువంటి గ్యాస్ రేట్ను కూడా తగ్గించాలంటూ కూడా అటు హోటల్స్కి సంబంధించిన వారు కావచ్చు, కమర్షియల్ గ్యాస్ని ఎవరైతే వాడతారో వాళ్ళంతా కూడా అటు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కూడా దీని రేట్ను తగ్గించి అటు బ్లాక్లో ఏదైతే రేట్లు ఎక్కువగా చేసి అమ్ముతున్నారో వాటిని కూడా కట్టుదిట్టం చేయాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి కొరత అనేది భారీగా ఇంకా ముందు రోజుల్లో అంటే ఇప్పటికీ జరుగుతున్నటువంటి యుద్ధాలు ఆగే పరిస్థితిలో లేదు కాబట్టి అటు ఇరాన్లో చూసుకున్నట్లే యుద్ధ పరిస్థితి అదే విధంగా కొనసాగుతుంది. అటు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు దాడుల్ని ఆపని పరిస్థితుల్లో కూడా అటు ఇరాన్ కూడా అదే స్థితిలో కూడా దాడులు చేస్తున్న పరిస్థితుల్లో అటు హర్ముజ్ నుంచి వచ్చేటువంటి ఏదైతే గ్యాస్ నిల్వలు కావచ్చు, అటు పెట్రోలియం గ్యాసులు కావచ్చు ఇవన్నీ కూడా అటు ఇప్పుడు కొరత అన్ని దేశాల్లో కూడా కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిపైన దృష్టి పెట్టి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొరతను కూడా తగ్గించాలంటూ ఇప్పటికే పెంచినటువంటి ఎల్‌పీజీ గ్యాస్ రేట్లను కూడా తగ్గించాలంటూ కూడా కస్టమర్లు కోరుకుంటున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా హైదరాబాద్తో కంపేర్ చేసి అటు ఢిల్లీలో కూడా అటు ₹2078 కూడా అక్కడ గ్యాస్ రేట్ అనేది ఉంది. కానీ హైదరాబాద్లో అధికంగా ఇంత రేట్ అంటే ₹195 పెంచి ఇప్పుడు గ్యాస్ రేట్ అనేది 2300 పెరగడం కూడా మనం చూడొచ్చు. దీనిపైన దృష్టి ఉంచి కూడా ఎల్‌పీజీ గ్యాస్ కొరత అని ఉంది కాబట్టి ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి అసలు ఎక్కడెక్కడ సరఫరాలు ఉన్నాయి, బ్లాక్లో గ్యాస్ నిల్వ అటు ఎల్‌పీజీ గ్యాస్లు అమ్మకుండా దీన్ని నివారించాలని కూడా కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడా ఎల్‌పీజీ గ్యాస్ అనేది కొరత ఏర్పడడం వల్ల కూడా చాలా హోటల్స్ అనేవి క్లోజ్ చేసిన పరిస్థితి. అటు హోటల్స్ గ్యాస్ అనేది కొనలేక కూడా వాళ్ళు చాలామంది బ్లాక్లో 4000, 6000కి కొనలేక కూడా చాలామంది నిర్వాహకులు కూడా హోటల్స్ మూసేసిన పరిస్థితి కనబడుతుంది హైదరాబాద్ నగరంలో. ఇప్పటి వరకు కూడా అటు బ్లాక్లో కొనాలి అన్నా సరే అంత రేటు పెట్టి ఒక 10 సిలిండర్లు కొనాలంటే చాలా వరకు ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ ఖర్చుని వాళ్ళు భరించలేని పరిస్థితుల్లో కూడా హోటల్స్ అని బంద్ చేసిన పరిస్థితి. అటు మనం చూసుకుంటే స్విగ్గీ, జొమాటోలో కూడా హోటల్స్ ఓపెన్ ఉన్న పరిస్థితుల్లోనే అక్కడ కస్టమర్లు వాళ్ళు ఫుడ్ డెలివరీ అనేది చేస్తారు కాబట్టి హోటల్స్ అని క్లోజ్ చేసిన పరిస్థితుల్లో కూడా ఈ ఏదైతే స్విగ్గీ, జొమాటోకి సంబంధించిన అటు వాళ్ళ సేవలని కూడా చాలా వరకు ఆపేస్తున్న పరిస్థితి అయితే హైదరాబాద్ నగరంలో చూడొచ్చు. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎల్‌పీజీ గ్యాస్ కొరతను కూడా ఏదైతే కొరత ఉందో దానిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ ఏదైతే బ్లాక్లో గ్యాస్లు అమ్ముతున్నారో వాటిని కూడా ఆపేసి వాటిపైన దృష్టి ఉంచాలని కూడా ఇప్పటి వరకు హోటల్ నిర్వాహకులు కావచ్చు కొరత ఉన్న దానిపైన చాలా మంది కోరుకుంటున్న పరిస్థితి అయితే మనం హైదరాబాద్ నగరంలో చూడొచ్చు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.